ఆ రోజు అది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆ రోజు ఒక పోలీస్ కమిషనర్ కానీ, ఒక పోలీస్ వ్యవస్థ కానీ సామాన్యుడి పక్షాన ఉండి ఆయన ఎంత వ్యవస్థనైనా సరే ప్రజాబలంతో, ఆయనకున్న అభిమానంతో ఆయన ఒక ముందడుగు వేస్తే ఆయన వెనకాల మరి వేల అడుగులు, లక్షల అడుగులు పడి. బాగా గుర్తుంది నాకు ఒకసారి, అతని పేరేంటో శివరామకృష్ణ మీద ఉంది కానీ, కేరళ నుంచి ఒక మాజీ సైనికుడు, అతను మురళీధర్, నేవీలో ఒక సోల్జర్. అతను ఏదో పని మీద విజయవాడ వచ్చాడో, అతను మైండ్ సరిగ్గా లేదు ఎందుకు చూస్తే పోలీసులు ఒక చిన్న కేసులో కొట్టి చంపేశారు. అతను మన కాపు కాదు, మన రాష్ట్రం కాదు, మన భాష కాదు, కానీ వ్యవస్థకి ఎదురొడ్డి ఒక వ్యక్తి ప్రాణాలు తీసినటువంటి పోలీసుల్ని ఉతికి ఆరేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. గడగడ ఆడిపోయింది ప్రభుత్వం. బంధులు అన్ని చేసి, ఎన్ని చేయాలని చేసి లాస్ట్కి దానికి కారకులైన వాళ్ళని సస్పెండ్ చేసి పంపించే వరకు ఊరుకోలా. అలాగే ఒక రిక్షా కార్మికుడు కానీ ఎవరికైనా ఏదన్నా చిన్న ఆపద వచ్చిందంటే కేరా అడ్రస్ వంగవీటి మోహన్ రంగా డైరెక్ట్ గా నేను వచ్చేవాళ్ళు. ఏ ఆపద ఉన్నా ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ఏడిపించడం అనేది ఎక్కువగా ఉండేది. ఇష్టారీతిన ఆడపిల్లల మీద మరి అఘాయిత్యాలు జరిగాయి. ఏం జరిగినా వాళ్ళ కుటుంబం మా రంగంలో ఉన్నాడని చెప్పి ఇక్కడికి వస్తే అవతల వ్యక్తులు వీళ్ళు అసలు మన పార్టీ వాళ్ళ, మన కులం వాళ్ళ, లేదంటే తెలుగు వాళ్ళ, ఎన్ని ఏం చూసేవాడు కాదు ఆయన రంగా గారు. ఆ రోజు ఎంతటి వ్యక్తులైనా సరే అవసరం వాళ్ళు పోరాడేవాళ్ళు. అది న్యాయ పోరాటం అయితే న్యాయ పోరాటం చేసేవాళ్ళు, ఇంకో రకంగా పోరాడాలని ఇంకో రకంగా పోరాడేవాళ్ళు. అవసరమైతే ఆడికి 4 తగిలిచ్చైనా బుద్ధి చెప్పే పరిస్థితి ఆ రోజున రంగా గారు చేసేవాడు. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు మేము ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి శాసనసభ్యుడి స్థాయికి వచ్చామంటే ఆ రోజు రంగా గారి అడుగు జాడల్లో ఆయన అనుచరులుగా ఉండబట్టి ఆయన పేరు మాకు, ఆయన చేసినటువంటి పోరాటాలు స్ఫూర్తినిచ్చి మేము ఈ స్థాయికి వచ్చాం. ఈ రోజు కూడా అందుకనే నేను ఎక్కడైనా ఎప్పుడైనా గర్వంగా చెప్తాను, నేను ఇప్పటికీ 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రంగా గారి అనుచరుడుగానే నాకు తెలుగుదేశం పార్టీలో ఐడెంటిఫికేషన్ కానీ ఇంకోటి కాదనే విషయం కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పుకుంటా. దాంట్లో ఎటువంటి మొహమాటం లేదు. తెలుగుదేశం పార్టీలు ఉండగా కూడా రంగా గారి వర్ధనం చేశాం. తర్వాత ఇప్పుడు పరిస్థితులు అందరికీ తెలుసు, అందరూ కూడా అదే విధంగా కొనసాగిస్తా ఉన్నారు. ఏది ఏమైనా వాళ్ళ వంగవీటి మోహన్ రంగా గారంటే పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల పక్షపాతి. ఆయనకి ఆ రోజుల్లో చిన్న సమస్య వచ్చిందంటే మన వాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళు, మన వాళ్ళ కన్నా 2 రెట్లు బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, బ్రాహ్మణులు ఆయనకి అండగా ఉండేవారు. బాగా అది గుర్తుంది ఆ రోజుల్లో, ఇప్పటికి కూడా. అటువంటి మహోన్నత వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోయినా ఆ ఒక్క ఫోటో చాలు, ఆయన వెనకాల ఉన్నటువంటి ఆ ఒక్క ఫోటో చాలు మనకి. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా, అందుకనే నేను ఆయన అంటా ఉంటా, మరణం లేని జనం రంగా గారిది. ఆయనకు ఒక మరణం అనేది లేదు, మరణం అనేది ఉండదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా, భౌతికంగా మనం ఆయన్ని కూడా చూడకపోయినా ఆయన ఎప్పుడు కూడా మన గుండెల్లో ఉంటాడు. ఆయన అభిమానులుగా ఎప్పటికీ ఆయన ఆశయాలు కొనసాగించడంలో ఎప్పటికీ ముందుకెళ్తాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆశయాలు సాధన కోసం, ఆయన ఆశయాల సాధన అంటే ఇక్కడ ఏమి పెద్ద ఆశయాలు ఏమి లేవని, ఆయనంతా చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. అసలు ఆయన ఎవరిని రిక్వెస్ట్ చేయడు, అందుకని ఆయన ఆగమనాన్ని ఆగా. ఇది జరుగుతుంది. అంటే రంగా గారి సబ్జెక్ట్ ఏంటంటే ఒక పేపర్ నేర్చున్నాను. మీరు చందు ఫీలింగ్, మీకు చందు ఫీలింగు, అది విజయబాబు ఫీలింగు. నాకు అసలు విజయబాబు ఎవడాడు నాకు తెలుసు. పేట్ల నరసింహారావు రిక్షా కార్మికుడు, గొడ్ల రామారావు రెల్లికి వస్తాడు, ఒక ముద్దుగడ పద్మ బ్రాహ్మణ అమ్మాయి,
పిల్లలకి పాలు లేక వ్యభిచారం చేస్తుంటే శిరోమణం చేస్తే ఆ కేసును టేకప్ చేసి దాన్ని విజయవాడని దత్తగించేటట్టు చేశాడు రంగారు. ఒకటి కాదు రంగా గారి గురించి చెప్పాలంటే వాళ్ళు ఏంటంటే ఎవరు ఇందాక అక్కలగాంధీ గారు మాట చెప్పాడు. రంగా గారు వస్తే 4 ఎంపీటీసీ లేదు, రంగా గారు చచ్చిపోతే 30 మంది ఎమ్మెల్యే లేరు, అది గొప్పది తప్ప. అది సతీష్ రంగా ఒకటి కాదు రంగా గారి గురించి చెప్పాలంటే. అందుకనే నేను ఈ మధ్య రంగా జీవిత చరిత్ర పుస్తకంగా రాసి నేను యూట్యూబ్ లో పెట్టాను. రంగా అసలు కదా ఇచ్చాడు. అందుకనే రంగా గారి గురించి ఆవేశంగా కాకుండా ఆలోచనతో వాళ్ళకు పనిచేస్తే ఇవాళ మీకు ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తా. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు. మన దావల్ రాజా గారని మీ అందరికీ తెలుసు. చాలా మంది శక్తి ఒక్కబడి రాజా గారితో కబుర్ చేశాడు రంగా గారికి. ఎన్టీ రామారావు పార్టీలో రమ్మంటున్నాడు అని అంటే రంగా గారికి వచ్చి ఆ కబుర్ చెప్పారు. రంగా గారు ఏమన్నారంటే మన పెద్దలు ఉన్నారు, మన ముఖ్య కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి ఒకసారి మాట్లాడిన తర్వాత నిర్ణయం చేద్దాం అనుకున్నాం. రంగా గారు అందరికి కబుర్లు చేశారు. రంగా గారు ఏ నిర్ణయం చేసినా ఫస్ట్ చెప్పే వ్యక్తి ఎవరంటే చెలంకొట్టి అంబులు, బందరు అంబులు. ఆయనకి ఫస్ట్ చెప్పి అందరినీ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టి పెడదాం అనుకున్నాను. ఈలోపు అప్పటిదాకా మనకు విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీలతో తగాదా ఉండేది ఎక్కువ. వాళ్ళంతా టీడీపీ రాగానే టీడీపీలో జాయిన్ అయిపోయారు. కమ్యూనిస్ట్ పార్టీ పేరు మీద, సోషలిస్ట్ పేరు మీద వీళ్ళంతా జాయిన్ అయ్యి వీళ్ళంతా గులోమని నారాయణ భాస్కరరావు దగ్గరికి వెళ్ళారు. రంగా టీడీపీలో జాయిన్ అయితే మా బతుకుల అనవసరం ఇక్కడ, మేము నాశనం అయిపోతాం, మీరు ఏదో ఒక ఇచ్చేయండి అంటే రంగా గారు రేపు మీటింగ్ పెట్టాడు అందరితో. ఇవాళ నారాయణ భాస్కరరావు నైట్ దిగి రంగా గారి పన్నాళ్ళని తీసుకొచ్చి రంగా గారికి పన్నాళ్ళు ఎవరంటే అందరికీ తెలుసు. వాళ్ళందరినీ టీడీపీ పార్టీలో జాయిన్ చేశారు. దాంతో రంగా గారి టీడీపీ ప్రవేశం ఆగిపోయింది. ఇవాళ రంగా గారి టీడీపీలో ఆనాడు ప్రవేశం ఉంటే రంగా గారి మట్ట ఉండేదా? ఇవాళ ఎన్ని రాజకీయంగా ఎన్ని మార్పులు జరిగాయి. అందుకనే ఒక్కసారి మీరు ఎవరైనా రంగా గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఒకసారి రంగా గారి పుస్తకాన్ని చదవండి. డెఫినెట్ గా దానికి రూపాయి కూడా ఖర్చు ఉండదు. ఫ్రీగానే ఇష్టం ఉంటాం మేము రంగా గారి కోసం. అందుకని మీరు ఎవరంటే ఆఫీసు రండి. అందుకని చివరిగా ఒక్క మాట చెప్తున్నా, ఉద్యమాల ఉదయించడం సన్నించిన కాకుండా సన్నించిన సలవలు ప్రాణాలే పోరాటం పోరాటం చేసేటి సాగర సౌరవ కలిసి ఉండగా పోరాటం నీ మాట్లాడే మా మార్గంగా ఆంధ్రప్రదేశ్ స్థాపనలు మాట్లాడే ఇదే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక టీవీ ఛానల్ పెట్టినప్పుడు కూడా మన ఛానల్లో వేరే వాళ్ళు రాజశేఖర రెడ్డి బొమ్మ వేసుకున్నారని మన ఛానల్లో రంగా గారి బొమ్మ వేసి నేను వార్తలు ఇచ్చేవాడిని. మొట్టమొదటి సుధాకర్ నాయుడు అంటే అందరూ ఏమన్నారంటే ఇది కూడా మన వర్గంలో నన్ను ప్రోత్సహించారు. తర్వాత రంగా గారి బొమ్మ చూసిన తర్వాత అరే కాపాడు ఛానల్ పెట్టాడు దమ్ముగా, వీడిని ఎట్లా ఇబ్బందులు పెట్టాలని నన్ను రానారకాలుగా ఇబ్బందులు పెట్టాడు. ఎక్కడ భయపడ్డా ఆయన ఉన్నాడు, ఆయన కదా ఆయనే మా ఆదర్శవాడి. మా చందు జనార్దనం ఛానల్ పెట్టినప్పుడు మరి మిగతా ఛానల్స్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మన ఛానల్ మొత్తం ముందు నడిపించాడు. మంచి టీం ఫామ్ చేశాడు. మరొక ముఖ్య విషయం ఏంటంటే మా కోరిక జరిగింది ఎట్లా అంటే రంగా గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పేరు మీద ఆయన కటౌట్ పెడితే లక్షల మంది జనం నేను చూసారు. నేను నాకు మీటింగ్కి వెళ్ళాను. మళ్ళీ నేను చనిపోయేలో అలాంటి మీటింగ్ పెట్టాలని అనుకున్నాం. ఏం చేద్దాం అనుకున్నాం. మొన్న ఉన్నాడు పెద్దవాళ్ళు ఎవరు ఆలోచిస్తే వాళ్ళందరూ కలిసి ఉన్నాడు కదండి పెద్ద ఆయన ముద్రగారి గారు ఆయన తీసుకొద్దాం అన్నారు. చందు జనార్దనం టీం వెళ్ళి ఆయన బతినాడి మన ఛానల్ పిలిచి అయ్యా మన మీటింగ్ పెట్టాలంటే ఆ రోజున ఆయన చెప్పింది వేరు. మేమందరం మోసాం, ఎన్ని కోట్లు నష్టపోయాం, కేసులు పెట్టించుకున్నాం. ఆఖరికి మన ఛానల్ కూడా ఆ రోజు ప్రభుత్వం వెంటాడి మమ్మల్ని కేసు పెట్టి ముగించేసిన పరిస్థితి. 650 మంది మన ఎంప్లాయీస్ ఉంటే రంగా గారి వర్గం అంటే కాపులు అంటలేదండి. రంగా గారి వర్గం అంటే బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, కాపులు
మిగతా కార్యక్రమాలందరూ కూడా వాళ్ళ వర్గానికి ఇచ్చిన ఉద్యోగాలు మా జనార్దన్ ఏం చేశారంటే అన్నా మన రంగా గారి మనుషులు కాబట్టి 80% మన వాళ్ళకి జాబ్ ఇచ్చాం దాంట్లో. మరి కాబట్టి ఆయనతో పాటు మనం ఉన్నాం కాబట్టి మాకు కష్టాలు వచ్చినాయి. అయినా మా కోరిక నెరవేరింది. తొలి ఉద్యమాన్ని భారీ ఎత్తున 10 లక్షల మంది సక్సెస్ చేశామంటే ఈ రోజు నేను రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఒక నంబర్ 1 ఛానల్ అధినేతగా తొలి ఉద్యమంలో మేము చేసిన ఆ రోజు సాహసాన్ని చూసి జనవంతరం మమ్మల్ని అందిస్తున్న దాని కారణం వంగవీటి మోహన్ గారు అని మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే నేను అనంతపురం వెళ్ళా, రాయలవారి విగ్రహం నేను ఆమోదిస్తూ ఉన్నాను. రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. ఇవాళ ఆయన రావాల్సింది, అంత లాంగ్ జర్నీ చేసి ఆయన హెల్త్ బాగా రాలేకపోయాడు, చెప్పమన్నాడు. మేమిద్దరం రాష్ట్రం అంతా తిరుగుతున్నాం. ఒక నిర్ణయానికి వచ్చాం, మేము బతికున్న నాయకులు ఎవరిని నమ్మట్లా. మేము మన కాపులు లేకపోతే ఎస్సీలు బీసీలు రంగాగారి వారసులుగా మనం పనిచేస్తుంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత పార్టీలకు అమ్ముడు పోయి రంగాగారి మనుషులు భయంకరంగా వారి ఇంటికి రావాలంటేనే అమ్మ మాకేమైనా ఇంట్లో మా పదవులు పోతాయేమన్న భయం. అందుకే మేము ఒక కార్యక్రమం రూపొందిస్తాం. 1 లక్ష మంది పైగా జనంతో రంగానాడు అనే పేరుతో ఇవాళ కాకినాడలో పెద్ద మీటింగ్ పెట్టబోతున్నాం. మేము ఎవరైనా నమ్ముతున్నాం ఆయన ఏ పార్టీ మాట, ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి. మనుషులు మోసం చేస్తున్నారు, మనం మోస్తున్నాం. వాళ్ళ నాయకుడు అయిన తర్వాత వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి త్వరలో మీ అందరికి వెళ్ళిపోతుంది. రంగానాడు అనే పేరుతో మనం పెద్ద మీటింగ్ పెట్టుకుంటున్నాం. రంగానాడు అందరూ కూడా అక్కడ రావాల్సిన కోరుతున్నాం. రాయలసీమలో కోరేటన్నా మనం మీరు అనంతపురంలో పెట్టండి, రంగాగారి పేరు మీద మేము కూడా 1 లక్ష మంది పైగా వస్తామని. ఈ 2 మీటింగ్లు సోమరణ నేను ట్రై చేస్తున్నాం. ఈ నెలలో జరుగుతుంది. మీరందరూ కూడా రావాల్సిన పెద్దలందరూ. స్వార్థం లేదండి, మేము ఏ పార్టీ కాదు, మేము రంగాగారి వారసులు. మీరెవరు ఏ పార్టీలోనే ఉండండి. ఒక రంగబాబు గారిని ప్రత్యేక అభినందిస్తున్నాం. ఆయన పెద్ద ఆఫీసర్గా పనిచేసి ఇవాళ ఆయన ఏం పని చెప్పండి. పెద్ద జనార్దన్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, సుధాకర్ గారికి, మగబాబు గారికి, ఇప్పుడే మాట్లాడి వెళ్ళిన పెద్దలు విజయబాబు గారికి, ఇక్కడ ఉన్నటువంటి శకుంతలాదేవి గారికి, అందరికీ పెద్దలందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, సంవత్సరాలు గడిచిన వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఉభయ రాష్ట్రాల్లోనూ పక్క రాష్ట్రాల్లోనూ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఇట్ క్రియేట్స్ సమ్ వైబ్రేషన్స్. అందరూ కూడా కుర్రాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళకి రంగా గారు ఇన్ పర్సన్ గా తెలియకపోవచ్చు, కానీ ఆ భావన వంగవీటి మోహన్ రంగా గారు అనే భావనకు రెస్పాండ్ అయ్యే జనరేషన్ ఇవాళ కూడా ఎంత ప్రస్ఫుటంగా ఉందంటే, నా ఉద్దేశం ఫిలసాఫికల్లీ వంగవీటి మోహన్ రంగా గారు వ్యక్తిగతంగానే కాదు, ఆయన బడుగు బలహీన వర్గాల ఆకాంక్షల్ని పర్సానిఫై చేశారు. ఆయన తెలుసుకున్నప్పుడు అందరిలో కూడా ఒక రకమైనటువంటి మా కోసం ఫైట్ చేసిన మహామనిషి అనే భావం గుర్తుంది. వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఆ ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు అనే అసంతృప్తితో వాళ్ళ ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు. ఇవాళ కూడా ఇక్కడ మనకున్నటువంటి పార్టీలు తెలంగాణలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ప్రధానంగా బడుగు బలహీన వర్గాల పేర్లు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నాయి. కానీ నిజంగా రంగా గారు ఆశించినట్టుగాను, మనం అందరం ఆకాంక్షిస్తున్నట్టుగాను బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కానీ, వాళ్ళ జీవన విధానాల్లో గణనీయమైనటువంటి మార్పు కానీ రావట్లేదు. రిక్షా కార్మికులు కావచ్చు, ఆటో యూనియన్లు కావచ్చు, ట్యాక్సీ యూనియన్లు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, ఇట్లా అనేక సంఘాలకి తోడే అయినా నేనున్నానని చెప్పి వాళ్ళకి భుజం కాసి వాళ్ళ యొక్క ఎదుగుదలకి తోడ్పాటిచ్చి, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మరి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయి లీడర్గా ఎదిగిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి 90లో ఆయన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ కూడా టికెట్ ఇవ్వాలనే పరిస్థితి అయినా కానీ ఒక ఇండిపెండెంట్ గా జైల్లో ఉండి గెలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి మన చుట్టుపక్కల ఎక్కడా కూడా జైల్లో ఉండి గెలిచిన వ్యక్తి ఎవరు లేరు. మరి అంత స్థాయికి ఎదిగిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. కాలక్రమేణా ఆయన 94లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే శాసనసభ్యుడై అనంతకాలం తక్కువ సమయంలోనే 94 నుంచి 98 ఆయన చనిపోయే లోపు ఆయన 4 సంవత్సరాలు శాసనసభ్యుడిగానే ఉన్నారు. కనీసం అయ్యా ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది,
ఇక్కడ జిల్లా విభజన జరుగుతుంది, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ ఉంది, రంగయ్య గారి పేరు పెట్టండి అంటే కనీసం వాళ్ళ విఆర్ఓ తహసీల్దార్ కూడా మీ కోరికను మేము పరిశీలిస్తున్నాం ప్రకటన కూడా ఇవ్వాల వాళ్ళు. ఇప్పుడు మాత్రం పెద్ద పెద్ద నివాళులు అర్పించడానికి మేము రంగయ్య గారి అంటే ప్రాణం మాకు అని చెప్పి ఎన్నికలు వస్తా ఉన్నాయిగా, మళ్ళీ రంగం సిద్ధం చేసుకొని మన ముందుకు వస్తా ఉన్నారు. నేనేమంటానంటే మాట్లాడండి, మాట్లాడితే పోయేది ఏముంది, ఏముంది మనం అడిగాము లేదు ఈసారికి సాధ్యం కాలేదు, ఇంకోసారి సాధ్యం అవుతుందని చెప్పి ప్రభుత్వంతో మనకి సమాధానం చెప్పించాలి కదా. రంగయ్య గారి అబ్బాయి మీద దాడి జరిగితేనే వంట నుంచి ఇలా బయటకు అలా కామెంట్ చేసి మాట్లాడితే అధికార పార్టీలో ఉండి మీరేం మాట్లాడలేకపోతున్నారు. సామాన్య ఉదయభాను మీదకి దాడి చేయడానికి అతనే వచ్చేసి ఆగవాకం చేస్తా ఉంటే మీ కాపు సంఘాలను ఏం చేస్తారని నేను అడుగుతాను.